తెలంగాణ బియ్యం తెలంగాణ బ్రాండ్ పేరుతో ఇతర దేశాలకు ఎగుమతి కానున్నాయి. వచ్చే నెల ఫిలిప్పీన్స్ దేశానికి మన బియ్యం ఎగుమతి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 50 మిల్లుల నుంచి 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించే పనిలో పడ్డారు. ముందుగా వచ్చే నెల 15,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయనుంది సర్కార్. 5% నూకతోనే ఈ బియ్యాన్ని పంపనుంది. మన తెలంగాణ బియ్యం విదేశాలకు ఎగుమతి కానున్నాయి. బియ్యంలో నాణ్యత పెరగడంతో ఇతర దేశాలు కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తో రాష్ట్ర సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. మొదటి విడతగా 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయడానికి పౌర సరఫరాల శాఖ అంగీకరించింది. వచ్చే నెల నుంచి మన బియ్యం తెలంగాణ బ్రాండ్ పేరుతో ఫిలిప్పీన్స్ కు వెళ్లనున్నాయి. ఇదే ఏర్పాటులో బిజీగా ఉన్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు. ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేసే బియ్యంలో 5% నూక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు ప్రభుత్వం సీఎంఆర్ కు 25% నూకను అంగీకరించేది. ఫిలిప్పీన్స్ కి 5% నూకతోనే బియ్యం పంపించాల్సి ఉంటుంది. ఇందుకోసం క్వింటాల్ కి 350 రూపాయల చొప్పున మిల్లర్లకు ఇవ్వనుంది సర్కార్. దీంతో పాటు క్వింటాల్ కు 50 చొప్పున మిల్లింగ్ ఛార్జీలు చెల్లిస్తుంది. ఫిలిప్పీన్స్ కు బియ్యం సరఫరా చేసేందుకు 8 జిల్లాల్లోని 50 మిల్లుల నుంచి 1,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన 10 మిల్లులు అంగీకరించాయి. ఈ మిల్లుల్లో గత యాసంగి సీజన్ కు సంబంధించిన వడ్లను సీఎంఆర్ చేసి 15,000 టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కి వచ్చే నెల పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ పేరుతో స్పెషల్ ప్యాకింగ్ చేసి ఎగుమతి చేయనున్నారు. ప్యాకింగ్ చేయడానికి తెల్ల గన్ని బ్యాగులను మిల్లర్లకు పంపింది పౌర సరఫరాల శాఖ. ముందుగా 15,000 మెట్రిక్ టన్నులు వచ్చే నెల 2వ వారంలో పంపనుంది రాష్ట్ర సర్కార్. తెలంగాణ నుంచి కాకినాడ పోర్టుకు చేర్చి అక్కడి నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి షిప్లలో ఎగుమతి చేయనున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లా హాలియాలోని వజ్రా మిల్లులో బియ్యం నాణ్యతను ఫిలిప్పీన్స్ కి చెందిన అధికారులు వచ్చి చెక్ చేసుకున్నారు. అక్కడ పండించిన 10-10, 10-64 ధాన్యం రకాలను నాణ్యమైనవిగా అధికారులు గుర్తించారు. మరో 2-3 రోజుల్లో ఖమ్మం, మెదక్ జిల్లాలోని 2 మిల్లుల దగ్గరకు వెళ్లి బియ్యం నాణ్యతను పరిశీలించనున్నారు. తెలంగాణ బియ్యానికి ఇతర దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. కొన్ని కంట్రీస్కి మన రైస్ నచ్చింది. నెక్స్ట్ టైం నుంచి మనకు ఎంత ఆర్డర్ వస్తుందో ఎంతో తెలంగాణ రాష్ట్రంకి లాభం ఉంటుంది. ఎందుకంటే ఈ రైస్ వెళ్తే విదిన్ 90 days పేమెంట్ వచ్చేస్తుంది. మనకు ఇంట్రెస్ట్ బర్డన్ తగ్గుతుంది, పేరు ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ బ్యాగ్ ఏదైతే వెళ్తుందో దాంట్లో తెలంగాణ రైస్ అనేది బ్రాండింగ్ ఉంటుంది. సో ఎస్, తెలంగాణ రైస్కి బ్రాండింగ్ ఉంటుంది. సో ఈ నేను అయితే తెలంగాణ వాసులుగా గర్వపడుతున్నాము. మన రైతులకి, అన్నదాతలకి అండ్ మిల్లర్స్కి ధన్యవాదాలు. ఫిలిప్పీన్స్ దేశానికి మన బియ్యం ఎగుమతి చేయడం సంతోషకరమన్నారు మిల్లర్లు. రాష్ట్ర సర్కార్ సన్నాలకు బోనస్ ఇవ్వడం వల్ల ధాన్యం దిగుబడి బాగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 1 కోటికి పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని, సర్కార్ కొన్నది 54 లక్షల మెట్రిక్ టన్నులైతే ఇతర రాష్ట్రాలు మరో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయన్నారు. డిఫాల్టర్ల విషయంలో పెనాల్టీ తీసేసి పెండింగ్ ధాన్యాన్ని రికవరీ చేయాలని కోరారు మిల్లర్లు. ఈరోజు ఫిలిప్పీన్స్కు 1,00,000 టన్నుల బియ్యం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫిలిప్పీన్స్కు భారతదేశం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి రైస్ వెళ్ళినట్టయితే ఈ రైసును అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రైస్ ఒకసారి పోయినట్టయితే ఆ దేశ ప్రజలందరూ కూడా ఈ రైసు కావాలని డిమాండ్ తోటి అడిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫిలిప్పీన్స్ తో పాటు మరో 5-6 దేశాలు తెలంగాణ రైస్ కోసం లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రేట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయంటున్నారు అధికారులు.